హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు 99% ఆఫ్ కుక్కటి శాస్త్రం. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 22/11/2025. ఈరోజు ఏ రంగులు ఏ ఏ రంగుల మీద విజయాలు సాధిస్తాయి, ఏ ఏ నక్షత్రాలు ఏ పక్షము. టుడే విన్నింగ్ కలర్స్ కుక్కటి శాస్త్రంలో శనివారము శుక్లపక్షము. అలాగే 2 నక్షత్రాలు జ్యేష్ఠ నక్షత్రము, మూల నక్షత్రము. ఈ 2 నక్షత్రాలు కూడా ఈ రోజంతా నడుస్తాయి. డిస్క్లైమర్‌లోకెళ్ళే ముందు ఈ వీడియో మీరు చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్, మీలాంటి కొంతమంది వ్యక్తులకి రికమెండేషన్ అనేది వెళ్తుంది. అలాగే ఈ డిస్క్లైమర్ విషయానికొస్తే డిస్క్లైమర్ దయచేసి గమనించండి. ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని ప్రోత్సహించడం లేదా ఎలాంటి కోడిపందాలు లేదా ఎలాంటి పోటీలను ప్రోత్సహించడం కాదు. ఇది కుక్కట శాస్త్రాన్ని అర్థం చేసుకునే ఉద్దేశంతోనే చేయబడుతుంది. ఇక జాముల విషయానికొస్తే మొదటి జాము శనివారము శుక్లపక్షము మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. రంగు అనేది నెమలి పింగళి. ఈ నెమలి పింగళి పందెంలో ఎక్కువగా నెమలి సవలాలు, నెమలి కాకులు, అలాగే నెమలి పెట్టమారులు ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి. తెల్ల కెక్కెరలు కూడా. దీన్ని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తాను. విజయము నెమలి కాకి లేదా నెమలి సవల అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి సవల, కాకి డేగ, డేగ. వీటి మీద నెమలి కాకి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి కాకి ఎక్కువగా నెమలి పింగళాల పందెంలో, కాకి నెమలి పందెంలో విజయాలనేవి సాధిస్తుంది. విజయము నల్లబొట్ల సీత. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి డేగ, డేగ. వీటి మీద నల్లబొట్లు లేదా జీడిపిక్కల సీతం అంటారు. ఇది ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. ఈ నల్లబొట్ల సీతం కాకి పింగళాలు లేదా నెమలి పింగళాలు లేదా ఎక్కువగా కాకి నెమలి పందెంలో విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయం కాకి నెమిలి, నెమిలి కాకి అంటారు కదండీ! నల్ల కోళ్ళు వేసుకున్న నెమిలి కాకి, గట్టి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి డేగ, కోడి డేగ. వీటి మీద నెమిలి కాకి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమిలి కాకి అనేది ఎక్కువగా నెమలి పింగళాల పందెంలో, కాకి పింగళాల పందెంలో విజయాలనేవి సాధిస్తుంది. విజయము నెమలి పింగళి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కోడి నెమలి, కాకి డేగ, డేగ. వీటి మీద నెమలి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ నెమలి పింగళి ఎక్కువగా కాకి పింగళాల పందెంలో, నెమలి పింగళాల పందెంలో, నెమలి కాకుల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. శనివారము శుక్లపక్షము. ఈ రోజు మొదటి జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే నెమలి పింగళి. నెమలి పింగళి అంటే నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసుంటే అది నెమలి పింగళికొచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఇది మొదటి జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశాలైతే ఉంటాయి. రెండో జాము 8:24 నుండి 10:48 వరకు. రంగనేది కోడి డేగ. ఈ కోడి డేగల పందెంలో ఎక్కువగా కోడి కాకులు, కోడి అబ్రాసులు, కోడి సవలాలు, కోడి పింగళాలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి కెక్కెరాయలు, కోడి ఎర్ర కెక్కెరాయలు, కోడి ఎర్రమైలాలు ఎక్కువగా కోడి డేగలో విజయాలనేవి సాధిస్తాయి. వీటిని ఆధారం చేసుకొని కొన్ని రంగులైతే చెప్తాను. విజయము ఎర్ర అబ్రాస్. ఎర్ర అబ్రాస్ మీద ఓడిపోయి వచ్చేసి పింగళ, కాకి నెమలి, నల్లబొట్ల సీత. వీటి మీద ఎరుపుగల అబ్రాస్ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎరుపుగల అబ్రాస్ ఎక్కువగా కోడి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో ఎక్కువ విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము ఎర్రమైల. ఎర్రమైల తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి, తెల్ల రెక్కలు, తెల్ల తోకలు చేసుంటే అది ఎర్రమైల, కోడిమైలకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. వీటి మీద ఓడిపోవడానికి అవకాశం ఉన్న పుంజులు పింగళ, కాకి నెమలి, నల్లబొట్ల సీత. వీటి మీద ఎర్ర మైల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ ఎర్ర మైల అనేది ఓన్లీ కోడి డేగల పందెంలో, డేగల పందెంలో విజయాలనేది సాధిస్తుంది. విజయము రసంగి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి నెమలి, నల్లబొట్ల సీత. వీటి మీద రసింగ్ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. రసింగ్‌కి తెల్ల బొంగు లేదా తెల్ల కుచ్చు చేసి ఉండాలి. ఇది ఎక్కువగా కోడి డేగల పందెంలో, డేగ పింగళాల పందెంలో విజయం అనేది సాధిస్తుంది. విజయము కాకి డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి నెమలి, నల్లబొట్ల సీతవ. వీటి మీద కోడి కాకి డేగ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ కోడి కాకి డేగ అంటే ఎక్కువగా కోడి డేగల పందెంలో, కాకి డేగల పందెంలో, కాకుల పందెంలో, పింగళాల పందెంలో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము కాకిడేగ పర్ల. కోడి కాకిడేగ పర్ల అండి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి నెమలి, నల్లబొట్ల సీత. వీటి మీద కోడి కాకిడేగ పర్ల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ కోడి కాకిడేగ పర్ల డేగ పింగళాల పందెంలో, డేగల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. విజయము కోడి డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పింగళి, కాకి, నల్లబొట్ల సీతవ. వీటి మీద కోడి డేగ అనేది విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలైతే ఉంటాయి. ఈ కోడి డేగ అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసు ఉన్నది కోడి డేగకొచ్చే అవకాశం అయితే ఉంటుంది.
శనివారము శుక్లపక్షము. ఈ రోజు రెండో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే కోడిడేగ. ఇందాక చెప్పాను కదండీ! కోడిడేగ అంటే తెల్ల బొంగు లేదా తెల్లకోసు చేసుండాలి. లేదా కోడిడేగకొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రెండో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శనివారము శుక్లపక్షము మూడో జాము 10:48 నిమిషాల నుండి 1:12 వరకు. రంగనేది కాకి నెమిలి. ఈ కాకి నెమిలిని ఆధారం చేసుకొని నెమిలి కాకులు, నెమిలి సవలాలు, అలాగే కాకి సవలాలు, కాకి పెట్టమార్లు, పచ్చకాకులు, నెమలి పచ్చకాకులు, నెమలి కాకులు విజయాలనేవి సాధిస్తుంది. కొన్ని రంగులైతే నేను చెప్తాను. విజయము నెమిలి కాకి. నల్ల కాళ్ళు, నల్ల కొళ్ళున్న నెమిలి కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకిడాగ, కోడి సవల, డేగ. వీటి మీద నెమిలి కాకి అనేది విజయం సాధించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయము నల్లబొట్ల సేతువ. దీన్ని జీడిపిక్కల సేతువ కూడా అంటారు. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకిడాగ, కోడి సవల, డేగ. వీటి మీద నల్లబొట్లు లేదా జీడిపిక్కల సేతువ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా కాకినెమిలి పందెంలో, కాకి పింగళాల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. విజయము సేతువ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి పశ్చిమగల సేతువ అండి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, కోడి సవల, డేగ. వీటి మీద పశ్చిమగల్ల లేదా నల్లబొట్ల సేతువ అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము నెమలి పింగళి. నెమలి పింగళి అంటే నల్ల బొంగు లేదా నల్ల కుసు ఉన్నది నెమలి పింగళి. ఇది వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, కోడి సవల, డేగ. వీటి మీద నెమలి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. నెమలి పింగళి ఎక్కువగా కాకి పింగళాల పందెంలో కాకి కాకి నెమళ్ళ పందెంలో విజయం అనేది సాధిస్తుంది. విజయం నెమిలి సవల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి కాకి డేగ, కోడి సవల, డేగ. వీటి మీద నెమిలి సవల అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాది. ఇది ఎక్కువగా కాకి నెమలి పందెంలో, కాకి పింగళాల పందెంలో విజయం అనేది సాధిస్తుంది. శనివారము శుక్లపక్షము. ఈ రోజు మూడో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు అనేది కాకి నెమిలి లేదా నెమిలి సవల. ఈ రెండు రంగులు కూడా ఈ మూడో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. శనివారము శుక్లపక్షము. నాలుగో జాము 1:12 నుండి 3:36 వరకు. రంగు అనేది కోడి పింగళి. ఈ కోడి పింగళ పందెంలో ఎక్కువగా కోడి కాకులు, కోడి పింగళాలు, కోడి సవలాలు, ఎక్కువగా పచ్చకాకులు విజయాలనేవి సాధిస్తుంది. అలాగే కొన్ని రంగులైతే చెప్తున్నా. విజయము కోడికాకి. కోడికాకి అంటే తెల్ల బొంగు చేసుండాలి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, సవల. వీటి మీద కోడికాకి అనేది విజయం సాధించడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. విజయము కోడి రసంగి. కోడి రసంగి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసు ఉండాలి. అది కోడి రసంగికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, సవల. వీటి మీద కోడి రసంగి అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. విజయము కోడి సేతువ. కోడి సేతువ అంటే తెల్ల గోబలు చేసుండాలి. గోబలు తెలుపు అనేది ఉండాలి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, సవల. వీటి మీద కోడి సేతువ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ కోడి సేతువ ఎక్కువగా కోడికాకుల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. విజయము కోడి సవల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, సవల. వీటి మీద కోడి సవల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ కోడి సవల ఎక్కువగా కోడి పింగళాల పందెంలో, కోడి కాకుల పందెంలో ఎక్కువగా విజయం అనేది సాధించడానికి అవకాశాలైతే ఉంటాయి. విజయము కోడి పింగళి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి డేగ, కాకి డేగ, సవల. వీటి మీద కోడి పింగళి అనేది విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. కోడి పింగళి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసి, తెల్ల గోబలు చేసుండాలి. అవి ఉంటేనే కోడి పింగళికొచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. శనివారము శుక్లపక్షము. ఈ రోజు నాలుగో జాములో ముసుగు వేసుకునే రంగు. రంగు ఏంటంటే కోడి పింగళి. కోడి పింగళి అంటే తెల్ల బొంగు లేదా తెల్ల కుసు ఉన్నది కోడి పింగళికొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందాక చెప్పాను కదండీ! నాలుగో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలు సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది కోడి పింగళాకి. శనివారము శుక్లపక్షము. ఐదో జాము 3:36 నుండి 6 గంటల వరకు. రంగనేది కాకిడేగ. కాకిడేగ అంటే ఎక్కువగా కాకులు, డేగలు, అలాగే పచ్చకాకి డేగలు, అలాగే కాకి డేగలు ఎక్కువగా డేగ పింగళాలు, ఎర్ర కిక్కిరాలు, ఎర్ర మైలాలు, ఎర్ర గేరువాలు విజయాలనేవి సాధిస్తుంది. నేను కొన్ని రంగులైతే చెప్తాను. విజయము కాకి. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి, పింగళి, నల్లబొట్ల సేతువ. వీటి మీద ఈ కాకి అనేది విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది. విజయము కాకిడేగ పర్ల. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నల్లబొట్ల సీతువ, నెమలి, పింగళి. వీటి మీద ఎర్ర కాకిడేగ పర్ల అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఎర్ర కాకిడేగ పర్ల అంటే ఎక్కువగా ఎర్ర పేకలు, డేగ పేకలు అనేది ఎక్కువగా చేసుండాలి. విజయము డేగ. వీటి మీద ఓడిపోయి వచ్చేసి నల్లబొట్ల సీతువ, నెమలి, పింగళి. వీటి మీద
డాగ్ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ డాగ్ ఎక్కువగా డాగ పింగళల పందెంలో, కాకిడాగల పందెంలో, డాగల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. విజయము కాకిడాగ వీటి మీద ఓడిపోయి నల్లబొట్ల సీతువ, నెమలి, పింగళి వీటి మీద కాకిడాగ అనేది విజయం సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ కాకిడాగ ఎక్కువగా ఆహ్, డాగ పింగళాల పందెంలో, డాగల పందెంలో కూడా విజయం అనేది సాధిస్తుంది. శనివారము శుక్లపక్షము. ఈరోజు ఐదో జాములో ముసుగు వేసుకునే రంగు కాకిడాగ. ఈ కాకిడాగ అనేది ఐదో జాములో అన్ని రంగులు లేదా అన్ని పుంజుల మీద విజయాలనేవి సాధించడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. అలాగే జాములైతే అయిపోయినాయి. ఇక నక్షత్ర విషయానికొస్తే 2 నక్షత్రాలు. దాంట్లో మొదటి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 21/11/2025 మధ్యాహ్నం 1 నుండి 22/11/2025 మధ్యాహ్నం 3:36 వరకు. వీటిలో నగ్గే పుంజులు పింగళి, పిచ్చుకవన్నె గౌడు, పసిమ, కాకి. వీటి మీద ఓడే పుంజులు కోడి, డేగ, నెమలి. పింగళ మీద ఓడిపోతాయి డేగ. పిచ్చుకవన్నె గౌడ మీద ఓడిపోతాయి కాకి. పసిమ కాకి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఇది మరొక నక్షత్రము మూలా నక్షత్రము 22/11/2025 మధ్యాహ్నం 3:36 నుండి 23/11/2025 సాయంత్రం 5:46 వరకు. నగ్గే పుంజులు కాకి, గౌడు, సవళ. వీటి మీద ఓడే పుంజులు తెల్లడేగ, పసిమి కాకి. కాకి మీద ఓడిపోతాయి. నల్ల పొడ కోడి, నల్ల కాకి. గౌడ మీద ఓడిపోతాయి. కోడి ఏదైనా సవల మీద ఓడిపోవడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ 2 నక్షత్రాలైతే ఈ రోజంతా నడుస్తాయి. అలాగే నక్షత్రాలయిపోయినాయి, జాములయిపోయాయి. ఇక దిక్కుల విషయానికొస్తే ఈరోజు ఏ దిక్కున కోడిపుంజు పందెమునకు వదలాలి. దక్షిణ, ఉత్తర దిక్కులండి. దక్షిణ, ఉత్తర దిక్కుల్లో శనివారం దక్షిణ దిక్కు వదిలితే విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర దిక్కు వదిలితే అపజయం పాలయ్యే అవకాశాలైతే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీరు ఇక్కడి దాకా చూసినట్లయితే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన కోడిపందాల మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.